చాలామంది చేసే కంప్లైంట్ ఏమంటే, మేము చాలా రకాల డైట్‌లు చేశాం కానీ, మేము ఎటువంటి వెయిట్ అనేది తగ్గలేదని చెప్పేసి చెప్తుంటారనమాట. మన యొక్క బాడీ టైప్‌ని బట్టి, మన యొక్క డైట్ అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది. మనం ఏ బాడీ టైపో తెలుసుకోకుండా డైట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదనమాట. ఈరోజు మనము అటువంటి ఒక బాడీ టైప్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ రాజేష్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. అడర్నల్ బాడీ టైప్లో తీసుకుంటే వీళ్ళ పుట్ట చుట్టూ ఫ్యాట్ అనేది పేరుకొని ఉంటుంది అండ్ కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి. వీళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా లోగా ఉంటుంది. అందుకే వీళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ గురి అవుతుంటారు, సిక్ బారిన పడుతుంటారు. వీళ్ళకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ సాల్ట్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. అండ్ నిద్ర కూడా సరిగా ఉండదు అనమాట. ఈ అడర్నల్ బాడీ టైప్ వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని డైట్ ప్లాన్స్ మార్చినా కూడా ఫ్యాట్ అనేది తగ్గదనమాట. వీళ్ళు బాడీలోకి ఫ్యాట్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే కార్టిసాల్ అనే హార్మోన్. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ గురవుతారు. ఎప్పుడైతే వీళ్ళు క్రానిక్ స్ట్రెస్లోకి వెళ్తారో అప్పుడు వీళ్ళ బాడీ ఏం చేస్తుందంటే వీళ్ళ బాడీలో ఉన్న మజిల్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా మార్చుకొని వాడుకుంటుంది అనమాట. అందుకే వీళ్ళకు ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతుంటాయి. ఇటువంటి అడర్నల్ బాడీ టైప్ వాళ్ళు ఏ విధంగా ఫ్యాట్ లాస్ అనేది జరగాలి లేదా ఏ విధంగా వెయిట్ లాస్ అనేది చేసుకోవాలనుకుంటే DM me or message me. Thank you.